హాయ్ మ్యామ్, ఈ మూవీ గురించి నేను చెప్పడం కన్నా మీరు చెప్తేనే గ్రేట్ అండ్ బెస్ట్ కూడా. లక్ష్మీ కటాక్షం ఫరోడ్ 25 ఏండ్ల నుంచి నిర్మించుకుంటా వస్తున్న రాజకీయ సామ్రాజ్యం రావాలి. పొలిటికల్లీ సెటైరికల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం ఆడియన్స్కి. 2 లక్షల మంది ఓటర్ ఓటుకు 5,000 లెక్క. ఈ రోజు రాత్రిలోపు ఇంటింటికి వెళ్ళి పంచాలి. అండ్ సాయి కుమార్ గారు, ఆమని గారితో అయితే స్క్రీన్ స్పేస్ లేదు, బట్ మాదంతా ఒక కామెడీ ట్రాక్ అయితే వెళ్తుంటుంది. బాగా బలిసిన కూతురు పడేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. అలాంటి బలిసిన వాళ్ళందరూ ఇలాంటి బలిసిన కాలేజీలో ఉంటారు అనమాట. చాలా మంది ఫేవరెట్ తెలుగు అనుకుంటా మేబీ. అటు శర్వానంద్ గారు, ఇటు రష్మిక మందన మధ్యలో అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయడం ఆబ్వియస్లీ గుర్తుంటుంది, అదొక మెమరీ నాకు స్టార్టింగ్ స్టేజ్ లోనే. ఈ మూవీలో చూసుకుంటే సాయి కుమార్ గారు Yeah. సో అగ్ని డైలాగ్ చెప్తారు మీకు తెలుసు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి. సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజుకైతే మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ తీసుకొచ్చా. సో హాయ్ మ్యామ్, ఈ మూవీ గురించి నేను చెప్పడం కన్నా మీరు చెప్తేనే గ్రేట్ అండ్ బెస్ట్ కూడా. మీ మూవీ టైటిల్ ఏంటి, ఆ మూవీ కాన్సెప్ట్? ఓకే లక్ష్మీ కటాక్షం ఫరోడ్ పొలిటికల్లీ సెటైరికల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం ఆడియన్స్కి. అండ్ నా క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ శాండీ క్యారెక్టర్ పేరు. దీప్తిగా ఉండాలి, శాండీగా కాదు. శాండీ ఏదైతే డి అయితే చివరి అంతే, శాండీ. ఫుల్ కామిక్ క్యారెక్టర్. అండ్ ఈవెన్ అరుణ్ క్యారెక్టర్ మా ఇద్దరిది ఒక లెంత్ లో వెళ్తుంటుంది అనమాట. అండ్ సాయి కిరణ్ గారితో కూడా మాకు సీన్స్ ఉన్నాయి. అండ్ సాయి కుమార్ గారు, ఆమని గారితో అయితే స్క్రీన్ స్పేస్ లేదు, బట్ మాదంతా ఒక కామెడీ ట్రాక్ అయితే వెళ్తుంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మోస్ట్లీ నా ఇంట్రడక్షన్ అంతా సాఫ్ట్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు మూవీలో ఇండస్ట్రీలోకి అడిగి పెట్టిన కాడ నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే ఇండస్ట్రీ గురించి కొంచెం గోల్స్ పరంగా నెగిటివ్ టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం ఏంటనేది ఫేస్ చేసిన వాళ్ళకి తప్ప విన్నోళ్ళకి ఏంటంటే అన్ని ఒక ముచ్చట్లాగా వచ్చేస్తుంది బయటికి. సో మీరేమైనా ఫేస్ చేశారా, లేదా మీకు మీ పరంగా అంటే మీకు తెలిసిన వాళ్ళ పరంగా సో ఇలా మేము ఫేస్ చేసాం, ఇలా సఫర్ అయ్యాం అని ఎవరైనా చెప్పారు? అంటే లక్కీలీ నేనైతే ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. అంత లైక్ అందరూ డీసెంట్ నేను చేసిందంతా అలానే ఉంది. నేను వినడం అని అంటే ఆబ్వియస్లీ బయట వినడమే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కూడా మా మమ్మీ వాళ్ళు కూడా కొంచెం వద్దు, కొంచెం ఆ ఒపీనియన్ వేరే ఉంటుంది. బట్ వన్స్ నేను స్టెప్ ఇన్ అయిన తర్వాత నాది చూసి వాళ్ళు ఓకే పర్లేదు చేసుకో అని ఒక సపోర్ట్ అయితే ఇచ్చారు. సో బేసిక్లీ చెప్పారా ఎవరైనా మేము ఇలా సఫర్ అయ్యామని మీకు తెలిసిన అలా నాకైతే ఎవరు చెప్పలేదు. అంటే మోస్ట్లీ ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే అది మేబీ పాస్ట్ లో అలా అయ్యిందేమో, కానీ అందరూ ఇప్పుడైతే ప్రొఫెషనల్ గానే బిహేవ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. ఇప్పుడు ఈ మధ్య చట్టాలు ఎక్కువైపోయింది. మేబీ దాని వల్లే ఈ కొంత హెరాస్మెంట్ కానీ లేదంటే కమిట్మెంట్స్ కానీ సో ఈ కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు మనం. మేబీ తగ్గాయేమో. నేను రావడం కూడా సేమ్ ఇదే టైంలో రావడం కాబట్టి మేబీ అది లక్కీ అవ్వచ్చు. అంటే లక్కీలీ నేను అదే టైంకి ఎంటర్ అవ్వడం, ఈ టైంలో మీరు అన్నట్టు భయపడి కొంచెం వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడం, అది అమ్మాయిలకి కొంచెం బెటర్ కదా. సో అలా ఉంటే బెటర్. అండ్ చాలా మంది ఫేవరెట్ అనుకుంటా మేబీ. పిక్ మీ ఫేవరెట్ అనుకుంటా. అటు శర్వానంద్ గారు, ఇటు రష్మిక మందన మధ్యలో మీరు. సో అది మెమరబుల్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ హీరోయిన్ పాన్ ఇండియా నేషనల్ క్రష్ దాటిపోయి. సో మీకు బాగా ఆ పిక్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నాకు ఆ మూవీ కూడా అలాగే గుర్తుంటుంది. అంటే నేను నియర్లీ ఒక 10 మెంబర్స్ ఏమో సీనియర్ ఆర్టిస్టులు, నేను ఒకదాన్నే కొత్త అమ్మాయిని అనమాట. అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయడం ఆబ్వియస్లీ గుర్తుంటుంది, అదొక మెమరీ నాకు స్టార్టింగ్ స్టేజ్ లోనే. శర్వానంద్ గారు కానీ, రష్మిక గారు కానీ, వాళ్ళు అంటే చాలా కూల్ అందరూ. నేను ఇప్పుడు రాధిక గారు, ఖుష్బు గారు అందరూ చాలా ఫ్రీగా ఉంటారు అనమాట. చాలా కంఫర్టబుల్ గా చేశాను నేను ఆ క్యారెక్టర్ అయితే. అంటే మాకు తెలిసింది ఏంటంటే ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్స్ కానీ ఎవరికైనా
పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళకి. సో ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ ఉండిద్ది, పర్టికులర్ వాళ్ళకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఆన్ సెట్స్ లో అని అంటారు. అది ఎంతవరకు నిజం ఏంటి? అంటే మా దగ్గర ఎప్పుడు అలా లేరు. మేబీ బయట అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ మాతో అలా బిహేవ్ ఎప్పుడు చేయలేదు. ఈవెన్ వాళ్ళతో పాటు లంచ్ చేయడం, వాళ్ళతో పాటు డిన్నర్ చేయడం, ఎప్పుడు అలా డిఫరెన్సెస్ అనేవి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చూపించలేదు వాళ్ళు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా సో ఈ సెలబ్రిటీ ఇలా ఉంటారు, యాటిట్యూడ్ ఉంటారు ఆన్ సెట్ లో అని ఎవరైనా అలా చెప్పిన వాళ్ళు ఉన్నారా? అంటే ఎవరి గురించి పర్టికులర్ పేరు లేకపోయినా పర్లా, ఒక పర్సన్ ఇలాగా అని ఎవరైనా చెప్పారా? నాకైతే అలా ఎవరు చెప్పలేదు. ఎవరు ఎంతో లేదు లేదు. అంటే మేబీ కో యాక్టర్స్ తో అఫ్ కోర్స్ బాగానే ఉంటారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే యూనో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళతో యాక్ట్ చేయాలి కదా. మేబీ వాళ్ళందరూ బాగానే ఉంటారు, నాకు తెలియదు ఇప్పుడు బయట వాళ్ళు ఎలా మాట్లాడతారు అన్నది. బట్ నాకెప్పుడు నేను ఫేస్ చేయలేదు, ఈవెన్ నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే ఈ ఎక్కడైనా మనకి జర్నీ అయ్యే ఉంది, సో కష్టాలు చూసుకుంటూ సుఖాల్లోకి వస్తుంది. మన జర్నీకి అంత హార్డ్ వర్క్ చేసుకుంటే అంత సక్సెస్ అనేది ఉంది. బట్ ఇండస్ట్రీ పరంగా ఏంటంటే ఇది వరకు కమిట్మెంట్స్ అని అయ్యి అని సో కొంత డిస్టర్బెన్స్ వల్ల అప్పటికి సక్సెస్ అవుతున్నా, బట్ ఈ మధ్య అన్ని తగ్గింది. ఎవరైనా స్టార్టింగ్ లో కొంచెం బాగా సక్సెస్ అయ్యి తర్వాత ఇలాంటివి ఉంటాయి కానీ, బట్ ఏంటంటే రివర్స్ లో ఇక్కడ స్ట్రాటజీ ఉంది. సో ఎంతగా ఎందుకని అలాగా అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే అమ్మాయిలు తిరగబడటం వల్ల, సోషల్ మీడియా వల్ల అనుకుంటున్నాను. యూనో కొంచెం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా అంటే ఎవ్రీథింగ్ దర్ పోస్టింగ్, సో మేబీ దాని వల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారేమో భయం వేసి. నాకు తెలియదు, ఫోన్ అంటే చాలు. మేబీ అదేమైనా జరుగుతుందేమో. అంటే కమిట్మెంట్స్ ఇది అని అంటే ఇప్పుడు అవన్నీ ఉంటే ఇప్పుడు అందరూ తెలుగు అమ్మాయిలు అందరూ ఇప్పుడు బాగానే వస్తున్నారు. తెలుగు అమ్మాయిలు అనేసరికి కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్, కొంచెం డీసెంట్ ప్రొడక్షన్ డైరెక్టర్స్ ఇదంతా చూసుకొని వాళ్ళు ఇన్ అవుతున్నారు. సో ఆ కంఫర్టబుల్ స్పేస్ ఉంది కాబట్టి మేబీ తెలుగు అమ్మాయిలు అందరూ వస్తున్నారు అని అనుకుంటాను. నేనైతే అదే చెప్తాను, నాకు అంతకంటే ఇంకా తెలియదు. మీ డాగ్స్ ఎలా ఉన్నాయి? డాగ్ థ్యాంక్ యూ. సో చిన్నది ఒకటి ఉంది, పెద్దది ఒకటి ఉంది. చిన్నోడులా కనిపిస్తాడు, బట్ వాడే పెద్దోడు, లైక్ 11 years వాడికి. పెద్దోడులా కనిపించే చిన్న వాడేంటంటే గోల్డీ, 6 years వాడికి. పళ్ళు భయంకరంగా, బట్ వాడు క్యూట్ ఉంటాడు, లేదా ఓన్లీ ఫోటోలో అలా కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు మీ మూవీకి వచ్చేసరికి లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ అంటే మీ దృష్టిలో ఓట్ అంటే ఏంటి? ఓట్ అంటే బేసికలీ ఇంత లైక్ మన ఇండియాలో చూసుకుంటే మనమే ఒక పొలిటీషియన్ ఎంచుకునే ఒక రైట్ అంతే. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఓకే నేను ఈయన నమ్ముతున్నాను అని కాన్ఫిడెంట్ గా ఓట్ వేయాలి అని అంటే అఫ్ కోర్స్ అది ఓట్ త్రూనే అవుతుంది. మీరు వెళ్ళి ఇప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఇంకేం లేదు, ఓన్లీ ఓట్ త్రూనే మీరు ఓకే నాకు ఈయనైతే మన స్టేట్ ని కానీ మన ఇండియాని కానీ మన కొంచెం కాపాడతారు అన్న ఒక థాట్ తో మీరు ఓటేస్తారు. బట్ మనం ఎంత స్ట్రాటజీ ఉపయోగించిన ఆ మనిషిని ఎంత ట్రస్ట్ చేసి మనం ఓటేస్తుంటే, బట్ అది ఫైనల్ గా ఆఫ్టర్ రిజల్ట్ సో ఆ మనిషి బిహేవియర్ అనేది టోటల్ చేంజ్ అయింది. ఎంత ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవుతుంది ప్రజలకి అండ్ పొలిటీషియన్ కి మధ్యలో? మిస్కమ్యూనికేషన్ అంటే మీరు ఇప్పుడు నమ్మి వేస్తారు, మీరు ఇప్పుడు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా అది నిలబెట్టుకోవడం అని అన్నది. అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ కట్టడం కానీ మనం ఎలా రెస్పాన్సిబుల్ గా మనం బిహేవ్ చేస్తున్నామో వాళ్ళు అంత రెస్పాన్సిబుల్ గా ఉంటేనే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఓటేస్తాం. సో అదే డిఫరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు వస్తున్నారా రారా అని అన్నది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆ ఓటు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి నెక్స్ట్ టైం ఆ ఓటు వేసేలాగా ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఏదైనా సరే మన పీపుల్ మీదే ఉంటుంది నాకు తెలిసి. అంటే మీరు అన్నట్టు మనం గత ప్రభుత్వాలు ఏం చూసుకుంటుంటే ఆ టైంలో పర్టికులర్ ఆ ఎలక్షన్స్ కి వాళ్ళు ప్రభుత్వం రూలింగ్ బాగాలేదు అని ఓటు వేయకుండా వేరే వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళు అప్పుడు పాదయాత్రలు కానీ ఏ ఓటు చేసి సో వాళ్ళకున్న ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నారు. తర్వాత వాళ్ళు వచ్చినంత చేస్తున్నారు. అప్పుడు ఎవరైతే మనం నమ్మకం కోల్పోయిన వాళ్ళు ఉంటారు పాత వాళ్ళు మళ్ళీ రూలింగ్ లోకి వస్తున్నారు. సో ఇలాగా వచ్చిన వాళ్ళే వస్తున్నారు కానీ కొత్త వాళ్ళకి అవకాశం రావాలన్నా వాళ్ళు ఎంత కష్టపడినా జనాలు నమ్మట్లా. అంతప్పటికి ఉన్న బ్రాండ్సే ఉన్న పొలిటీషియన్సే
మళ్ళా రివర్స్ ఒకరి తర్వాత వాళ్ళనే తిరుగుతున్నారు తప్ప సో కొత్తగా ట్రై చేసుకుంటే అవకాశం రావట్లేదు. అంటే కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి అంటే పాత వాళ్ళ మీద ఆల్రెడీ ఒక నమ్మకం క్రియేట్ అయ్యింది, వాళ్ళు ఇంకా ఏదో చేద్దాం అన్న ఒక థింగ్ తో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్ముతున్నారు. కొత్త వాళ్ళు అని అంటే అఫ్ కోర్స్ కొత్త వాళ్ళకి కూడా వస్తుంది ఛాన్స్, లేదని రాదు అని అనట్లేదు. బట్ ఏదైనా నమ్మకం, ఏదైనా వీళ్ళు ట్రస్ట్ చేయాలి. పీపుల్ మనం అన్నది ట్రస్ట్ చేస్తేనే అప్పుడు ఎవరైనా సరే ఈ ఆ రైట్ మన ఓట్కి ఒక రైట్ ఉంటుంది. అండ్ మీ ఈ మూవీలో చూసుకుంటే సాయి కుమార్ గారు Yeah. సో అగ్ని డైలాగ్ చెప్తారు మీకు తెలుసు. సో ఆ డైలాగ్ చాలా అంటే చాలా వైరల్. అది కాకుండా 3 సింహాలు డైలాగ్. సో ఆ డైలాగ్ మీరు ఏమైనా కొంచెం రీక్రియేట్ చేయగలరా? రీక్రియేటా? అయ్యో ఆయన మీ డైలాగ్ వర్షంలో కనిపించే 3 సింహాలు చట్టానికి చట్టానికి న్యాయానికి కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి 3 మర్చిపోయాను నేను. చట్టానికి న్యాయానికి మీరు చెప్పండి మీరు చెప్పి నేను మర్చిపోయి ధర్మానికి ధర్మానికి చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతి నిమితులు అయితే కనబడిన 4వ సింహం పోలీస్. చెప్పేశారు.